కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రాంతం తిరుమల క్షేత్రం. అటువంటి తిరుమల క్షేత్రంలో ఇవాళ ఉదయం ఫ్లైట్ ఒకటి సంచరించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే అనేక సందర్భాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో విమానాలు ఏది కూడా ఎగరకూడదు అనేది ఆగమ శాస్త్ర సలహా మండలి కమిటీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి, టీటీడీ అధికారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు అన్నది ఆనంద నిలయం పైన ఎగరడం అనేది అనిష్టంగా, అది తప్పుగాను భావించేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆగమ శాస్త్రంలో చాలా స్పష్టమైనటువంటి నిబంధన ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే కేంద్ర విమాన పౌర శాఖ కూడా అనేక సందర్భాల్లో తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే నేడు ఉదయం మరోసారి ఒక ఫ్లైట్ ఒకటి సంచరించడంతో మరోసారి ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ఏదైతే తిరుమల క్షేత్రంలో అనేక ఏది చేపట్టాలన్నా ఎటువంటి కార్యక్రమాలైనా ఆగమ శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్ర కమిటీ ప్రకారం అయితే అన్ని నిర్ణయాలు కూడా ఉంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారమే శాస్త్రోక్తంగానే శాస్త్రబద్ధంగానే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి తిరుమలలో ఉంటుంది. అయితే ఏదైతే ఈ నో ఫ్లయింగ్ జోన్ అన్న అంశం మాత్రం అనేక సార్లు గతంలో కూడా అనేక సార్లు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా కావచ్చు పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఇక్కడ దాన్ని మేము పరిశీలిస్తాం, అది అంత త్వరగా వీలయ్యేటువంటి పరిస్థితులు కాదు, ఏదైతే అది మా పరిధిలో లేదు, ఉన్నటువంటి చట్టాలకో లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా మేము దాని మీద నిర్ణయం చేయలేని పరిస్థితి అనేసి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి ఈ నిబంధనకు అనుగుణంగానే అనేక మార్లు టీటీడీ కావచ్చు, అటు ఆగమ శాస్త్ర సలహా మండలి కమిటీ కావచ్చు తెలియజేసినటువంటి సందర్భం. అయితే ఈ ఫ్లయింగ్ జోన్ ఎగరడం పట్ల కూడా భక్తుల్లో కావచ్చు, ఇటు టీటీడీ అధికారులు కావచ్చు కాసంత నిరాశ కనబరిచేటువంటి అంశంగానే భావించారు. ఏదైతే ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి నిబంధన కాబట్టి దాన్ని గౌరవిస్తే బాగుంటుంది, దాన్ని ఒక చట్టపరంగా ఏదైనా చర్యలు చేపడితే బాగుంటుందని కూడా అనేక సందర్భాల్లో అటు టీటీడీ కూడా వివరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనేక మంది కూడా భక్తులు కూడా ఈ యొక్క నో ఫ్లయింగ్ జోన్ ప్రకటిస్తే బాగుందన్న ఆశాభావాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్న పరిస్థితి. కోర్టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.